నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. చూస్తుండగానే 100 రోజులు దాటింది. ఇప్పటికీ అంతుదరి మాత్రం కానరావడం లేదు. అప్పుడే కాల్పుల విరమణ, శాంతి చర్చలు, ఒప్పందం అంటారు. అంతలోనే బాంబుల మోతతో అల్లకల్లోలం చేస్తారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం పరిస్థితి ఇది. ఖచ్చితంగా చెప్పాలంటే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైంది నిప్పుల వాన. ముందు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి, తర్వాత ఇరాన్ ప్రతిఘటనతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంలో పడింది. చమురు క్షేత్రాలపై దాడులు, హార్ముజ్ నిర్బంధంతో ఇంధన సరఫరా ఆగి ప్రపంచమే అల్లకల్లోలమవుతోంది. అప్పుడెప్పుడో అమెరికా కాల్పుల విరమణ ప్రకటనతో బతుకు జీవుడా అనుకున్న ఆగి ఆగి రేగుతున్న మంటలతో అక్కడ శాంతి ఓ భ్రాంతిగా కనిపిస్తోంది. అసలు గల్ఫ్ తీరాన ఏం జరుగుతోంది? ఈ యుద్ధం ఆగేదెప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు మేజర్ శ్రీనివాస్ గారు, విశ్రాంత సైనికాధికారి, అట్లాగే రాజా కార్తికేయ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం అండి. ముందుగా శ్రీనివాస్ గారు, 100 రోజులు దాటింది యుద్ధం మొదలై. అవిగో చర్చలు, ఇదిగో శాంతి ఒప్పందం అని అంటూనే ఉన్నారు. ఇరాన్ యుద్ధంలో శాంతి మాత్రం ఒక భ్రాంతిగానే కనిపిస్తోంది. ఎందుకనండి? ఏదైనా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం అంటే డైరెక్ట్ గా ఇటో అటో తేలిపోతుందండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇప్పుడు గాల్వాన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మనం ఇటో అటో తేల్చుకున్నాం. కానీ ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు. ఇక్కడ నడుస్తున్నది సరిహద్దు యుద్ధం కాదండి. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే సేఫ్టీ పరమైనటువంటి, భద్రత పరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు మనకి యురేనియం ప్రోగ్రామ్, అణు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ యురేనియం ప్రోగ్రామ్ వలన ఇరాన్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం వలన అమెరికా అండ్ ఇజ్రాయెల్ అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. దాని వలన ప్రాంతీయ ఆధిపత్యం విషయంలో కానీ, లేకపోతే ఇరాన్ చేసేటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో కానీ సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ దేశాలు చెప్తున్నాయండి. అన్నిటికంటే మించి ఇందులో ఈ ఫ్యూయల్ పాలిటిక్స్ అంటాం, ఇంధన రాజకీయాలు, ఫ్యూయల్ పాలిటిక్స్ అనేటువంటివి బాగా ఇన్వాల్వ్ అయినాయి. అలాగే సిద్ధాంతపరంగా కూడా చూసుకున్నట్లయితే ఇరాన్ యొక్క సిద్ధాంతాలు అమెరికాకి నచ్చట్లేదు, అమెరికా యొక్క సిద్ధాంతాలు ఇటు ఇరాన్కి నచ్చట్లేదండి. అంటే ఇది కేవలం సరిహద్దుకి సంబంధించినటువంటి అంశం కాదు, సంథింగ్ బియాండ్ దట్. ఒకవేళ సరిహద్దుకు సంబంధించినటువంటి అంశం అనుకోండి, దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, పొటెన్షియాలిటీ చెక్ చేసుకుంటారు, దాన్ని ఏదో ఒక సమాధానం అనేది దొరుకుతుందండి. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ఇరాన్ ఏం చేస్తుందంటే తన యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. దానికోసం ఈ దళాలు అనేటువంటివి విపరీతంగా పోరాడుతున్నాయండి. ఒక పక్కన కాల్పుల విరమణ అనేటువంటి జరుగుతుంది. కాల్పుల విరమణ అనేటువంటిది జరిగినప్పటికీ కూడా సమస్య యొక్క మూలాల వైపు ఇటు అమెరికా దృష్టి పెట్టడం లేదు, ఇరాన్ కూడా దృష్టి పెట్టడం లేదండి. సీజ్ ఫైర్ అంటున్నారు. సీజ్ ఫైర్ అనేటువంటిది తాత్కాలికంగా కాల్పుల ఒప్పందం. ఒప్పందాల్లో మాట్లాడేటువంటి విషయాలు ఒకలా ఉంటున్నాయి, ఆన్ గ్రౌండ్ మరొక విధంగా వీళ్ళ యొక్క ఎత్తుగడలు ఉంటున్నాయి. అప్పుడే సీజ్ ఫైర్ అంటున్నారు, ఆ తర్వాత దానికి భిన్నంగా ఆన్ గ్రౌండ్ లో ఇటు అమెరికా ప్రవర్తిస్తుంది, ఇరాన్ కూడా ప్రవర్తిస్తుందండి. సో సీజ్ ఫైర్ అనేటువంటి తాత్కాలిక ఉపశమనం మాత్రమే, ఏదో జస్ట్ ఒక 10 రోజులు, 20 రోజులు, 5 రోజులు, వారం రోజులు చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పడానికి. అని అమెరికా యొక్క ఇంటెన్షన్ అనేటువంటిది సంథింగ్ ఎల్స్. ముఖ్యంగా ఈ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ హార్ముజ్ జలసంధి అనేటువంటిది ఫ్యూయల్ పాలిటిక్స్ కేంద్రమైంది. సో ఇక్కడ ఆధిపత్యం సాధించడం కోసం ఇరాన్ ప్రయత్నిస్తుంది, ఆధిపత్యాన్ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ అమెరికా ప్రయత్నిస్తుందండి. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇటు అమెరికాకి కొన్ని ప్రయోజనాలు దాగున్నాయి, అటు ఇరాన్ కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే యుద్ధం అనేటువంటిది వారం రోజులు, 10 రోజులు, 30 రోజులు, 60 రోజులు కాదు, ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటుంది. దేర్ ఇస్ నో ఎండ్. కాంప్లికేషన్స్ కి వెళ్తుందండి. అంటే ఇక్కడ యుద్ధంలో ఉండేటువంటిది మనం వింటున్నటువంటి మిజైల్స్ అనేటువంటి సమస్య కాదు, కోర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టకపోవడం, దాంతో ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నటువంటి శాంతి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటిది దానికి భిన్నంగా ఉంటుంది. రైట్ అండి శ్రీనివాస్ గారు. ఓకే, కార్తికేయ గారు, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో అసలు ఎవరేం సాధించారు?
అగ్రనాయకత్వాన్ని కోల్పోయినా కూడా ఇరాన్ ఇంతకాలం ఎలా అండి ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది? థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మనం చూస్తే ఇందులో అమెరికాకి పెద్దగా సాధించింది అంటూ ఎక్కువ లేదు. ఇన్ఫాక్ట్ అమెరికా దగ్గర ఉన్న క్షిపణుల స్టాక్ ఏదైతే ఉందో అది సగానికి పైగా వాళ్ళు కోల్పోయి వాళ్ళు వాడేసి ఇప్పుడు వారికి కొత్త యుద్ధం చైనాతో కనుక వచ్చిందంటే వాళ్ళకి కావాల్సిన క్షిపణులు కూడా లేవని ఒక న్యూస్ వచ్చింది. సో అందువల్ల అమెరికాకైతే దీని యొక్క కాస్ట్ చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే ఇది అమెరికాలో మీరు చూస్తే ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయో దీనివల్ల రాబోయే ఎన్నికలు అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఇప్పుడు నవంబర్ లో జరగబోతున్నాయి. అందులో ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క పార్టీ ఈ సీట్లు తగ్గిపోయి డెమోక్రాట్స్ మెజారిటీలోకి వచ్చే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. అండ్ అందుకు ఒక పెద్ద కారణము ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితిపై పడిన దాని యొక్క ఎఫెక్ట్. రెండోది, సో ఇజ్రాయెల్ ఏమైనా సాధించిందా అంటే కొంతవరకు. ఏమిటంటే ఇప్పుడు ఇరాన్ ఆర్థిక పరిస్థితిని ఇజ్రాయెల్ ఏ విధంగా దెబ్బతీసిందంటే ఈ మొదటి 30 రోజుల్లోనే ఇరాన్ లోని స్టీల్ ప్లాంట్లు, పోర్ట్స్ ఇలాంటి వాటి అన్నిటిని దెబ్బతీయడం వల్ల, దాని తర్వాత అమెరికా చేసిన బ్లాకేడ్ లో ఇరాన్ యొక్క పోర్ట్స్ అన్నిటిని, అంటే దాదాపు ఏ రేవు నుంచి ఏ షిప్ వెళ్ళడానికి లేదు, ఎటువంటి సరుకులు రావడానికి లేదు. దీనివల్ల ఇరాన్ ఎకానమీ బాగా దెబ్బతింది. వచ్చే 3 నుంచి 5 ఏళ్ల వరకు ఇరాన్ కి కోలుకోవడానికి పట్టొచ్చు. అంటే ఇరాన్ తనంతట తను ఒక యుద్ధం అనేది మొదలెట్టలేదు. సో ఇజ్రాయెల్ కి ఇది ఒక రకమైన అష్యూరెన్స్, అంటే తను ఏదో సాధించాను, ఇరాన్ యొక్క కెపాసిటీని తగ్గించాను, దెబ్బతీశాను అనేది. కానీ నిజంగా అనుకుంటే మీరు ఇజ్రాయెల్ మొదట్లో పలికిన కొన్ని మాటలు ప్రగల్భాలు అనుకోవచ్చు. అంటే ఇరాన్ లోని మొత్తము అగ్రనాయకత్వం అందరినీ చంపేస్తాము, ఇంకా అసలు పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది సిస్టమ్. ఇంకా అలాగే వాళ్ళ ధ్యేయాలు ఇరాన్ ని ఇన్ఫాక్ట్ పూర్తిగా మార్చేయాలి, మ్యాప్ నే మార్చేయాలనేవి, అవి కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. సో అండ్ ఇరాన్ దృష్ట్యా చూస్తే వాళ్ళు కేవలం ఏంటంటే నిలబడడానికి వాళ్ళకి కేవలం ఏంటంటే ఎంతకాలం వీలైతే అంతకాలము వాళ్ళు నిలదొక్కుని ఉంటే చాలు, వాళ్ళ ధ్యేయాలు సాధించినట్టే. అంటే సిస్టమ్ నిలదొక్కుంటే చాలు. సో దాట్ దే హ్యావ్ అచీవ్. కరెక్ట్ అండి, రైట్. శ్రీనివాస్ గారు, ఒక దశలో ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం కూడా అప్పగించేందుకు సిద్ధపడిందని కూడా అన్నారు. అక్కడి నుంచి ఎందుకండి మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి, అట్లాగే దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి? అసలు యురేనియం అనేటువంటిది చూపించేటువంటి సమస్య అండి. అసలు యురేనియమే కనుక సమస్య అయితే ఇది ఎంతకాలం కొనసాగేది కాదు. ఒక పక్కనేమో ఈ శుద్ధి చేసినటువంటి ఎన్రిచ్డ్ యురేనియం అప్పగించాలి అని చెప్పేసి చెప్తున్నారు. వాటిని నిల్వ చేసి వాటి నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిమితం చేయాలి, పర్యవేక్షణకై అంగీకరించేలా చేయాలి, ఆ శుద్ధి చేసింది అప్పగించేయాలి, ఇలాంటి రకరకాల కండిషన్స్ పెట్టారు. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే అమెరికాకి దిఖానే కా దాన్ తలగ్గే और खाने का दान తలగ్గే అన్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే ఎన్రిచ్డ్ నిల్వలు ఏదైతే ఉన్నాయో యురేనియం నిల్వలు, అది ప్రాంతీయ అసమతౌల్యానికి దారితీస్తుంది. భవిష్యత్తులో ఇరాన్ అనేటువంటిది ఏదైనా ఘోరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి ఇది థ్రెట్ గా ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి అమెరికా ఉంటుందండి. బట్ సంథింగ్ బియాండ్ దట్. ఫ్యూయల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాగే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళందరికీ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే మించి చర్చలు విఫలం అవడం వలన ప్రతిసారి కూడా మొదటికి వస్తుంది కదా. చర్చలు విఫలం అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే నమ్మకం అనేటువంటిది లోపం కనిపిస్తుంది వీళ్ళకి. ఒకరిని ఒకరు నమ్ముకోవడం లేదు. కారణం ఏంటి అంటే వీళ్ళు చెప్పేటువంటిది ఒకవేళ వీళ్ళ మాట విని యురేనియం మొత్తం అప్పగించేసినట్లయితే ఆంక్షలు ఎత్తివేయాలి కదా, మరి ఆంక్షలు అలాగే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చాలా సమస్యను తీసుకొచ్చేటువంటి అంశాలండి. ఇరాన్ కూడా డైరెక్ట్ గా తీసుకునేటువంటి, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మీద అది నమ్మలేకపోతుంది. అమెరికా ఇజ్రాయెల్ ఏముంటుందంటే ఇరాన్ దగ్గర ఈ ఎన్రిచ్డ్ నిల్వలు ఉన్నాయి అంటే అది ఎప్పటికైనా సమస్యే. భవిష్యత్తులో జరగబోయేటువంటి థ్రెట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడే క్లోజ్ చేయాలి అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటువంటిది లేదు. ఇటు ఇరాను అమెరికాని ఇజ్రాయెల్ ని నమ్మట్లేదు, అలాగని చెప్పి అమెరికా కూడా ఇజ్రాయెల్ నమ్మడం లేదు. చర్చలు విఫలం అవడానికి అండ్ పదే పదే సిచ్యువేషన్ మొదటికి రావడానికి మొదటి కారణం ఈ యొక్క నమ్మకం లేకపోండి. రెండోది ఏంటి అంటే
ఇది కేవలం మీరు అన్నట్టుగా అణు నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటి అప్పగించడమే పెద్ద సమస్య అయితే గనక అది ఎప్పుడో ఒక కొలిక్కి వచ్చేది. కానీ వీళ్ళ యొక్క మిజైల్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కంట్రోల్ చేయాలని చూస్తుంది. అలాగే ప్రాంతీయ ఆధిపత్యం ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఎలాగన్నా సరే ఇరాన్ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి. ప్రపంచంలో అనేక దేశాలను కంట్రోల్ చేసినట్టుగా అమెరికా కంట్రోల్ చేయాలి. దాంతో పాటు ఇజ్రాయెల్ కి థ్రెట్ ఇచ్చేటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్ని కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయండి. సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్ కూడా టోటల్ గా తప్పినాయి. సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి అమెరికా ఏముందండి, నేను వారం రోజులు ముగించేస్తాను అంది, అంచనా వేయలేకపోయింది. 20 సంవత్సరాలుగా ఇరాన్ చేసుకొస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉందో దాన్ని అంచనా వేయలేకపోయింది. అమెరికా ఘోరంగా విఫలమైందండి. కార్తికేయ గారు, కొన్ని క్వశ్చన్స్ ఉత్పన్నమవుతున్నాయి. శుద్ధి చేసిన యురేనియం కోసమా, ఇరాన్లో పాలన మార్చడం కోసమా, హార్ముజ్ కోసమా, కర్గ్ ద్వీపం చమురు నిక్షేపాలపై పట్టు కోసమా? అసలు ఇరాన్పై యుద్ధం ఎందుకు మొదలైందండి? కార్తికేయ గారు, మీరు ఆడియో మ్యూట్ చేసినట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. సారీ, ఈ యుద్ధం ఒక విధంగా చూస్తే మనం యాక్చువల్లీ దాదాపు 47 నుంచి అమెరికాకి ఇరాన్ లో వచ్చిన ఇప్పుడున్న రెజీమ్ కి మధ్య ఉన్న టెన్షన్స్ వల్ల. కానీ మీరు మోస్ట్ రీసెంట్ గా మీరు చూస్తే అసలు విషయం ఏంటంటే ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ నెతన్యాహు వాళ్ళ ఇద్దరు ఇండివిజువల్స్ యొక్క మెయిన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన దృష్ట్యా మీరు చూస్తే అమెరికాకి ఈ సెకండ్ లెవెల్ శత్రుశేషం అనేది ఉండకూడదు. రష్యా, చైనా ఓకే, అది తప్ప ఇంక వేరే శత్రువులు ఉండకూడదు. అందువల్ల ఆయన వెనిజులా విషయం చేశారు. వెనిజులా తర్వాత ఇప్పుడు క్యూబా గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇరాన్ కాక ఇక తర్వాత మిగిలింది కేవలం ఉత్తర కొరియా మాత్రమే. సో ఇది ఆయన యాంగిల్ నుంచి చూస్తే ఆయన దృష్టిలో ఆయన ఒక కొన్ని మహత్కార్యాలు చేయడం కోసం వచ్చిన రాష్ట్రపతి ఆయన. అందుకు ఇది కూడా అందులో నుంచి ఒక మిషన్ లాగా ఆయన చూస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ ప్రధాని చూస్తే ఆయనకి అక్టోబర్ 7, 2023లో జరిగిన మారణకాండ ఏదైతే హమాస్ చేసిన మారణకాండ ఉందో దాని తర్వాత ఇజ్రాయెల్లో ప్రజలకి ఇక ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేస్తారు ప్రధానమంత్రికి. అప్పుడు కూడా ప్రధానమంత్రి నెతన్యాహువే, ఆయన కిందనే ఈ ఘోరం జరిగింది. కానీ తర్వాత ప్రజల్లో ఏ విధంగా మనకి ఇంకా పర్మనెంట్ సెక్యూరిటీ కావాలి అని. అందువల్ల అప్పటి నుంచి ఆయన లెబనాన్ లో చేశారు, కొంత సిరియాలో ఆపరేషన్స్ జరిగాయి, యెమెన్ మీద ఆపరేషన్స్ జరిగాయి, గాజాలో ఇట్లానూ జరిగింది 2 ఏళ్లకు పైగా యుద్ధము. ఈ ఇరాన్ యుద్ధం కూడా ఆయన ఉద్దేశంలో ఇట్ విల్ గివ్ పర్మనెంట్ సెక్యూరిటీ. అంతేకాక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు నవంబర్ లో వస్తున్న ఎన్నికలకి ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ లేటెస్ట్ జరుగుతున్న కాల్పులు ఏవైతే జరిగాయో అంటే స్ట్రైక్స్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి, దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇజ్రాయెల్లో రాబోతున్న ఎన్నికలకి ముందు ఇజ్రాయెల్ లెబనాన్ లో ఆపరేషన్స్ అందుకని తీవ్రతరం చేసింది. కానీ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కి జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇజ్రాయెల్ అసలు టేబుల్ లేదు. అందువల్ల ఈ లెబనాన్ ఆపరేషన్స్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ తనకు కావాల్సింది సాధించుకుంటున్నది. నెతన్యాహుకి ఎన్నికల్లో ఒక ఎడ్జ్ వస్తుందని వాళ్ళు చూస్తున్నారు. కానీ దీని వల్ల చర్చలు విఫలమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. అందువల్ల అమెరికాకి మేజర్ గారు చెప్పినట్టు అమెరికాకి ఇజ్రాయెల్ మీద నమ్మకం తగ్గింది. ఇరాన్ కూడా ఇది ఒక అవకాశంగా చూసుకుని ఇజ్రాయెల్ మీద తనకి ఇంకా కెపాసిటీ ఉంది అని చూపించుకోవడానికి పడుతున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పటికైతే ఇరాన్ పూర్తిగా బలహీనపడినట్లయితే కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. సైనిక పరంగా చూద్దాం, పైచే ఎవరిది, యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారండి? ఇక్కడ మనం ఒక రకంగా చూడొచ్చండి, ఎవరి మీద ఎక్కువ బాంబులు వేశారు, ఎక్కువ మిజైల్స్ వదిలేరు, ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనేటువంటి విషయంలో మనం క్యాలిక్యులేట్ చేసాము అంటే మనం దీర్ఘకాలికంగా ఉన్నటువంటిది మిస్ అవుతుంది. ఇది వన్ థింగ్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ వార్ఫేర్ అండి. ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ సినారియో. ఈ సినారియోలో మనం ఏంటి అంటే ఆయన ప్రారంభించడం తక్కువ అంచనా వేసి దెర్ ఈజ్ నో డౌట్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీ, ఎయిర్ స్ట్రైక్ క్యాపబిలిటీలో కానీ, శాటిలైట్ సర్వైలెన్స్ లో కానీ, సైబర్ కెపాసిటీలో కానీ, ఈ యొక్క సైబర్ వార్ఫేర్ చేయడంలో ఇటువంటి వాటిలో కానీ
అమెరికాది ఇజ్రాయెల్ది టెక్నాలజికల్ గా చాలా పై చేయండి. ఓకే. అదే విధంగా ఇరాన్ కూడా చూడండి. ఇరాన్ కూడా చూస్తే అది కూడా ఏ మాత్రం కూడా వెనక్కి తిరగకుండా వాళ్ళు కూడా సైనిక పాఠవాన్ని మిజైల్స్ అనేటువంటివి సమకూర్చుకున్నారు. అలాగే డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ అనేటువంటివి లాంగ్ టర్మ్ వారికి సిద్ధపెట్టారు. వాళ్ళ నిల్వలు బాగానే పెంచుకున్నారు. మనం ఏమాత్రం కూడా ఇరాన్ ని కూడా తీసివేయడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఎట్రిషన్ వార్ఫేర్ అండి. ఎట్రిషన్ వార్ఫేర్ ఎలా జరుగుతుందంటే ఒకరి యొక్క బలాలను ఇంకొకరు బలహీనపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. లాంగ్ టర్మ్ అంటే సస్టైన్ కావాలి. అవును. ఇక్కడ సస్టైన్ అయ్యారు అంటే గనక వాళ్ళది పై చేయి అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికా యొక్క నిల్వల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఈ మధ్యన ఒక న్యూస్ కూడా వచ్చింది. అమెరికా యొక్క మిజైల్స్ స్టాక్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పేసి అన్నారు. మేబీ సైకలాజికల్ వార్ఫేర్ కూడా ఆక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రయత్నం అయితే ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క సైనిక సంపత్తి ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క రిసోర్సెస్ ని డిప్లీట్ చేయాలి. ఎట్రిషన్ వార్ఫేర్ అనేటువంటి రిసోర్సెస్ ని నాశనం చేయాలి. ఆఫ్ కోర్స్ ఇప్పటికే సైనికంగా బలహీన పడింది ఇరాన్ అనేటువంటిది దేర్ ఇస్ నో డౌట్. అయితే రాజకీయంగా వీళ్ళు విన్ అనేటువంటి సాధిస్తారా అనేటువంటి చూస్తే టెక్నాలజీ ఉన్నంత మాత్రాన లేకపోతే వాళ్ళకి హై పవర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ మిజైల్స్ ఇలాంటివి ఉన్నంత మాత్రాన రాజకీయంగా వాళ్ళు ఖచ్చితంగా పై చేయి సాధిస్తారు అనేటువంటిది లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, ఇరాక్ వార్ లో చూసాం, ఇవన్నీ కూడా. రైట్ అండి. కార్తికేయ గారు, ఇండియా కోణంలో చూద్దాం ఈ మొత్తం ఇష్యూస్ని. ఇండియా కోణంలో చూస్తే యుద్ధానికి ముందు దాదాపు 65 నుంచి 70% చమురు ఈ హార్ముజ్ ద్వారానే మనకు వచ్చేది. అట్లాంటి చోట శాంతి ఒప్పందం ఆలస్యాన్ని మన ఎకానమీ తట్టుకోగలదా అండి? ఇప్పుడు మనకి గల్ఫ్ నుంచి వచ్చే చమురు 7 రోజుల్లో వస్తుంది. అదే ఇప్పుడు మనం తగ్గిస్తున్నాం. గల్ఫ్ నుంచి వచ్చే చమురు యొక్క రిక్వైర్మెంట్ తగ్గించడానికి ట్రై చేస్తున్న ప్రభుత్వం. కానీ రష్యా నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చే చమురు మనకి 2 నుంచి 3 వారాలు పడుతుంది. మనము 2015లో ఒక ప్రోగ్రామ్ మొదలెట్టారు, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ బిల్డ్ చేయాలని. కానీ అది పని జరగలేదు, అనుకున్నట్టుగా పని జరగలేదు. అందువల్ల ఇప్పుడు మనం మళ్ళీ దాని మీద స్పీడ్ పెంచుతున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే ఆల్రెడీ మనకి ఎకానమీ మీద ఈ యుద్ధం ఎఫెక్ట్ చేసింది. మనకి ఒక దాదాపు 1 పాయింట్ ఎంతో మొత్తం గ్లోబల్ జీడిపి మీద ఎఫెక్ట్ అవుతుందని, జీడిపి గ్రోత్ తగ్గుతుంది అని IMF చెప్పింది. అండ్ మనకి కూడా దీనివల్ల ఇన్ఫాక్ట్ ప్రైసెస్ పెరుగుతాయి. మనకి ఇప్పుడు ఉన్న ఖరీఫ్ సీజన్ లో వస్తున్న ఫర్టిలైజర్స్ కానివ్వండి, మనకి ఆల్రెడీ చాలా ఎన్నో వస్తువుల్లో ఖరీదులు పెరుగుతూనే ఉన్నాయి. మీరు అలాగే మన రూపాయి మీద ఒత్తిడి కూడా డాలర్ విలువతో మీరు కంపేర్ చేస్తే అది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అందువల్ల మన ఎకానమీ తట్టుకోగలదా అంటే నేనేది ఇప్పుడే తట్టుకుంటుంది. బట్ ఇలాంటిది ఇంకొక వారు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మళ్ళీ ఈ యుద్ధం మొదలవుతుంది అంటే ఇప్పుడు ఏమైనా అవసరం లేదు, వచ్చే సంవత్సరం మళ్ళీ రావచ్చు, ఆ తర్వాత సంవత్సరం రావచ్చు. ఎందుకంటే అండర్లైన్ ఫ్యాక్టర్స్ మేజర్ గా చెప్పినట్టు దే ఆర్ నాట్ రిజాల్వ్డ్. అలా కనుక వస్తే ఇలా రిపీటెడ్ గా వస్తుంటే గల్ఫ్ లో మన ఎకానమీ మీద లాంగ్ టర్మ్ షాక్స్ వల్ల చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. లూస్ ఎ లాట్. ఈ యుద్ధం ఒక రకమైన డేంజర్ బెల్స్ రోల్ ప్లే చేయాలి అండ్ నౌ దిస్. ఈ యుద్ధం రకమైన డేంజర్ బెల్స్ అయితే ఛాన్స్ ఉందండి. కింద సంవత్సరం జూన్ లో కూడా జరిగింది కదా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం, ఇప్పుడు జరిగింది మళ్ళీ. ఇది యాన్యువల్ అఫేర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, యుద్ధంలో తెర వెనుక రష్యా, చైనా, అట్లాగే టర్కీ, గల్ఫ్ దేశాల వ్యూహాలు ఉన్నాయన్న విశ్లేషణల మధ్య నిజంగా ఈ యుద్ధం 2 దేశాల మధ్యదేనా లేక ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరాటమా? ఎట్లా చూడాలండి? ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా ఇది కేవలం 2 దేశాలు 3 దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య కాదండి. ఎప్పుడైతే అది ప్రారంభమైంది 2 దేశాల మధ్య సమస్యగా ప్రారంభమైంది. ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ మధ్యలో దూరింది, అమెరికా ఇజ్రాయెల్ ఒక పక్కన అండ్ మరో పక్కన ఇరాన్ అనేటువంటిది వచ్చింది. ఈ త్రిముఖ వ్యూహంలో స్టార్ట్ అయింది. కానీ తర్వాత ఇందులో చైనా ఎంటర్ అయింది, రష్యా ఎంటర్ అయింది, టర్కీ ఎంటర్ అయింది, గల్ఫ్ దేశాలేమో ముగించేయాలని చెప్పేసి అవి ఆలోచిస్తున్నాయి. అవును. సో ఇందులో ఖచ్చితంగా వాళ్ళ హస్తం కనిపిస్తుందండి. కారణం చైనా ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాళ్ళకి బెల్ట్ అండ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది నడవాలి, వాళ్ళకి ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి విపరీతంగా ఉన్నది. చైనా ఇన్వాల్వ్ అయింది. ఈవెన్ రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రష్యాకి అమెరికా సూపర్ పవర్ అనేటువంటిది నచ్చదు కాబట్టి అక్కడ అమెరికాను కంట్రోల్ చేయడం కోసం వీళ్ళని సస్టైన్ చేయిస్తుంది. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటువంటిది కూడా వీళ్ళకి ఇస్తుందండి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ
టెక్నికల్ సపోర్ట్ ఇరాన్ అందుతున్నాయి. టర్కీ యొక్క ఇంటెన్షన్ ఒకటే, ప్రపంచంలో ముస్లింల యొక్క ఆధిపత్యం అనేటువంటిది దాన్ని పెంచాలి ఏదో రకంగా. సో అది ఆ విధంగా ప్రయత్నిస్తుందండి. అయితే గల్ఫ్ దేశాలు ఏమనుకుంటున్నాయంటే ఖచ్చితంగా ఈ యుద్ధంలో పాల్గొనకపోతేనే మంచిది, ఎంత త్వరగా ఇది ముగించేసుకుంటే మేము అంత త్వరగా ఆయిల్ నిల్వలనేటువంటి మేము అమ్మేసుకుంటాము అని చెప్పి వాళ్ళు చూస్తున్నారండి. ఒక్కొక్కరి ఉంది. బట్ ఇది ఖచ్చితంగా పైకి కనిపించినటువంటి విధంగా ఇది కేవలం అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ ఫ్యూయల్ పాలిటిక్స్ అనేటువంటివి హైగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇలాగే కనుక మనం యుద్ధం కనుక కొనసాగించినట్లయితే భవిష్యత్తులో ఏర్పడిపోయేటువంటి ఎకనామిక్ ఇన్స్టేబిలిటీ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రయోజనం పొందాలి అని ఆలోచిస్తున్నటువంటి దేశాలకు కొన్ని ఎనర్జీ రూట్స్ మీద కంట్రోల్ చేసుకోవాలని ఆలోచించడం, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ అనేటువంటివి ఏదైతే ఉందో వీటన్నిటి గురించి జరుగుతున్నటువంటి ఒక పోటీలో వెనకాల ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. రైట్ అండి శ్రీనివాస్ గారు. ఓకే, కార్తికేయ గారు, చివరిగా మీ అంచనా ప్రకారం ఇకపై ఏం జరిగే అవకాశం ఉంది? పూర్తి స్థాయి శాంతి ఒప్పందమా, లేక తాత్కాలిక కాల్పుల విరమణ, లేక మరో పెద్ద దాడితో యుద్ధం కొత్త దశలోకి వెళ్లే ప్రమాదం ఏమైనా ఉందా అండి? ఇప్పుడున్న మనం ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో చూస్తే ఇందులో ఉన్న మెయిన్ వీక్నెస్ ఏంటంటే ఈ చర్చలు అమెరికాకి ఇరాన్ కి మధ్య మాత్రమే జరుగుతున్నాయి. ఇందులో ఇజ్రాయెల్ లేదు, గల్ఫ్ దేశాలు లేవు, ఇక తక్కిన దేశాలు చైనా, రష్యా పక్కన పెడదాం. సో అందువల్ల ఇది అమెరికాకి ఇరాన్ కి ఒక ఒప్పందం కుదిరినా అది ఎక్కువ కాలం నిలిచే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది మళ్ళీ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఈ ఒప్పందం కుదరడానికి కూడా ఒక తాత్కాలిక ఒప్పందం కుదరచ్చు, బట్ మిడ్ జూలై మధ్య ముందర ఇది అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా నాకు అనిపిస్తున్నాయి. అది అందువల్ల మనం ఒక నెల రోజులు ఇంకా ఓపిక పట్టి చూడాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక ఒప్పందం పర్మనెంట్ అవ్వాలి అంటే ఐదర్ రెండు జరగాలి. ఒకటి, ఐదర్ ఇజ్రాయెల్లో ప్రభుత్వం మారడం ఎలక్షన్స్ తర్వాత, వచ్చే ప్రభుత్వం ఇంత అగ్రెసివ్ గా ఆలోచించకుండా ఉండటము. రెండోది, అమెరికాలో ఇక నవంబర్ తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్ మారి ఈ డొమెస్టిక్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ రావడం. ఈ రెండు కనుక జరిగితే మనకి ఇరాన్ మీద మళ్ళీ ఇంకొక దాడి అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇరాన్ కూడా ఒక 2-3 ఏళ్ల పాటు తమ ఎకానమీని మీద జాస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పీస్. ఎప్పటిలోగా అయ్యే ఛాన్స్ ఉందండి? అది నవంబర్ తర్వాత మనం ఎగ్జాక్ట్లీ చెప్పగలమండి. ఇది ఇప్పుడు తాత్కాలిక ఒప్పందం పర్మనెంట్ అవుతుందా లేదా, అంటే ఒక పర్మనెంట్ పీస్ అనేది ఒక అట్లీస్ట్ ఒక 2-3 years పీస్ వస్తుందా లేదా అనేది మనది నవంబర్ లో అమెరికాలో, ఇజ్రాయెల్లో జరిగే ఎన్నికల రిజల్ట్స్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఎవరు ముందు డెసిషన్ తీసుకోవాలండి? ఇటు అమెరికానా లేకపోతే కంప్లీట్ గా ఇజ్రాయెల్ రిజల్ట్ మీద ఆధారపడాలా? ఇజ్రాయెల్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అమెరికా ఎంత అనుకున్నా కూడా ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేసే పరిస్థితి పూర్తిగా లేదు. అండ్ ఇజ్రాయెల్ కనుక మొదటి దాడి చేస్తే దాని తర్వాత ప్రతి దాడి జరిగితే ఇజ్రాయెల్ మీద, అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కి రక్షణగా రావాల్సి వస్తుంది, అలాగే ఇన్వాల్వ్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ఇట్ కెన్ హ్యాపెన్ యెట్ అగైన్. వెరీ ట్రూ అండి. రైట్, ఓకే అండి కార్తికేయ గారు, ధన్యవాదాలండి. మేజర్ శ్రీనివాస్ గారు అట్లాగే రాజా కార్తికేయ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.